ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వార్త చూసినట్లయితే జూన్ 15న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 7వ రాష్ట్ర వేతన సంఘ సిఫార్సులను ఆమోదించిందని, వేతన సవరణను అమలు చేయడానికి రాష్ట్రానికి ఏడాదికి 20,208 కోట్ల అదనపు వ్యయం అవుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం శాసనసభకు తెలియజేశారు. అయితే ఈరోజు మనం ఈ వార్త తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో అక్కడ ఏవైతే అమల్లో ఉన్నటువంటి పథకాలు చూసినట్లయితే దాదాపు అవే పథకాలు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలవుతున్నాయి. కాబట్టి అక్కడ ఏవైతే ఉద్యోగులకు పిఆర్సీ అనేది ఇవ్వడం జరిగిందో దాదాపు అదే పిఆర్సీ లేదా ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు. కానీ ఇటీవల మనకి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. దాంట్లో రకరకాల అప్పులు చేసిందని చెప్పేసి ఇంత అప్పులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో దానికి మరి ఏమైనా కొంచెం తగ్గొచ్చు అని చెప్పేసి కూడా వివిధ రకాల అభిప్రాయాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. సరే చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు సవరించిన వేతనాలు 2024 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం, భత్యం మరియు పెన్షన్ల సవరణ డిమాండ్ను పరిష్కరించేందుకు 7వ రాష్ట్ర వేతన సంఘం నవంబర్ 19, 2022న ఏర్పాటైంది. పే కమిషన్ తన నివేదికను మార్చి 24, 2024న సమర్పించింది. దీని ప్రకారం జూలై 1, 2022 నాటికి ఉద్యోగి ప్రాథమిక వేతనానికి 31% డిఎన్ఎస్ అలవెన్స్ మరియు 27.5% ఫిట్మెంట్ జోడించడం ద్వారా జీతం మరియు పెన్షన్లు సవరించబడతాయి. ఇది ఉద్యోగుల ప్రాథమిక జీతం మరియు పెన్షన్ను 58.5% పెంచుతుంది. ఇంటి అద్దె భత్యంలో 32% పెంపు ఉంటుందని తెలిపారు. ఇది చాలా సంతోషంగా ఉంది. హెచ్ఆర్ఏ పెంపు 32% ఉంటుందని చెప్పడం నిజంగా చాలా మంచి విషయం. తెలంగాణ రాష్ట్రంలో కూడా హెచ్ఆర్ఏలు పెరగాలి. చాలా తక్కువనే హెచ్ఆర్ఏలు, 11% చాలా దారుణం. హెచ్ఆర్ఏ 13% హెచ్ఆర్ఏ, అలాగే 17%, 24% హెచ్ఆర్ఏలు ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా సవరించి కేవలం 2 హెచ్ఆర్ఏలు మాత్రమే పెట్టాలి. అది ఒకటి మామూలుగా మండల కేంద్రంలో, అలాగే జిహెచ్ఎంసీలో. కాబట్టి నాకు తెలిసి 20 మళ్ళీ 30 పెడితే సరిపోతుంది. అట్లా అయితే ఏ ప్రాబ్లం ఉండదు. రైట్ వచ్చేసి ఇది మనకు 31% డిఎన్ఎస్ అలవెన్స్, అలాగే 27.5 అంటే వాళ్ళకు పిఆర్సీ ఇచ్చే సమయానికి 31% డిఎన్ఎస్ అలవెన్స్ ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఉద్యోగుల కనీస మూల వేతనం చూసుకున్నట్లయితే 17,000 నుండి 27,000 పెరుగుతుంది. అంటే కనీస వేతనం 27,000 అన్నమాట. మన వాళ్ళు ఇక్కడ కనీస వేతనం వచ్చేసి మనకి ఇక్కడ 19,000 ఉంది. ఇక మన వాళ్ళు ఏమంటున్నారంటే 36,000 అని చెప్పేసి అంటున్నారు. అది కనీసం 36,000 అంటే 30,000 అన్నా వస్తారా చూడాలి. గరిష్ట వేతనం 1,50,000 నుంచి 2,40,000 వరకు సవరించబడ్డది. ఉద్యోగుల కనీస పెన్షన్ అనేది కూడా ఇక్కడ 8,500 నుంచి 11,500 పెంచబడింది. అలాగే గరిష్ట పెన్షన్ వచ్చేసి 75,300 నుంచి 1,20,000 వరకు సవరించబడింది. ఈ సవరణ అనేది విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బందికి, ఎయిడెడ్ విద్యా సంస్థలు మరియు స్థానిక సంస్థల ఉద్యోగులకు వర్తిస్తుంది. 2024-25 బడ్జెట్లో ఖర్చుల కోసం కేటాయింపులు చేశామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చాలా ఇది మంచి శుభ పరిణామం. అలాంటి పరిణామం తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకొస్తుందని చెప్పేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు. సో ఇది ఈరోజు మనకు వార్త. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.